ఇవి అణచివేతలు ఎదురిస్తున్న ఆవేశ ఆక్రోశాలు, ఇవి పోరాటాలకు ఇడిగడ్డ వినిపిస్తున్న సజీవ
వేదికకి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఆనరేబుల్ జడ్జి మేడం పద్మ మేడం గారికి మరియు లేబర్ ఆఫీసర్ గోవాల్ సార్ గారికి మరియు డీసీపీఓ చైతన్య సార్కి డిఆర్డీ కోఆర్డినేటర్ విజయలక్ష్మి మేడం గారికి మరియు మా వార్డెన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. మరియు మా దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మా పిల్లల దగ్గర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు మా పిల్లలకు ప్రోత్సాహం ప్రతి నెల విజిట్ చేస్తూ మేడం గారు మాకు తగిన సలహాలు ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైతన్య సార్ మాట్లాడారు. జడ్జి మేడం గారికి మరియు జవాన్ సార్ గారికి, డిఆర్డీ కోఆర్డినేటర్ మేడం గారికి, చిల్డ్రన్ సూపరింటెండెంట్ వార్డెన్, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మరియు ముఖ్యంగా పిల్లలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం. తెలుసా మీకు? బాల కార్మికులు అంటే ఎవరికంటారు? బాల కార్మికులు ఎవరికంటారు? ఐడియా ఉందా? చెప్పండి. ఎవరైనా బాల కార్మికులు ఎవరికంటారు? చిన్న పిల్లలు ఎవరైతే చదువుకోకుండా పనిచేస్తారో వాళ్ళకందరికీ బాల కార్మికులు అని అంటారు. అంటే 14 సంవత్సరాల లోపు కంపల్సరీగా అందరూ చదువుకోవాలి. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి. దాంట్లో 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ తప్పకుండా స్కూల్లో చదువుకోవాలి. మిగతా 14 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలు చిన్న చిన్న ఏవైతే హానికరమైన వాళ్ళకి హానికరించని ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ మనం చదువుకోవచ్చు. అయితే మనము చాలా జిల్లా బాల పరీక్షల విభాగం నుంచి, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనేక అవగాహన కార్యక్రమాలు అవన్నీ చేయడం జరుగుతుంది మేడం. దాంతోపాటు ఏంటంటే జనవరిలో, జూలైలో కూడా ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ అని చెప్పేసి మనము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏదైతే బాల కార్మికులు నిర్మూలన కావచ్చు, లేకపోతే బాల కార్మికులను గుర్తించడము, తర్వాత మిస్సింగ్ పిల్లల్ని గుర్తించడము, తర్వాత భిక్షాటన చేసే పిల్లల్ని గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, ఎవరైతే భిక్షాటన చేసే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేసి వేరే వేరే స్కూల్స్లలో కూడా అడ్మిషన్ ఇప్పించడం అనేది జరుగుతుంది. తర్వాత బాల కార్మికులు గుర్తించడం జరిగిందో దాని మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఫైన్ ఇప్పించడము, లేకపోతే ఎఫ్ఐఆర్ చేయడం అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటు మిస్సింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే తప్పిపోయిన పిల్లలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఊళ్ళలో కూడా ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి ఏదైతే నేటివ్ ప్లేస్ ఉన్నదో వాళ్ళ సొంత ఊళ్ళకి, సొంత గ్రామాలకి, సొంత జిల్లాకి పంపించడం అనేది మన డిపార్ట్మెంట్ తరఫున, ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్, బాలరక్ష భవన్ తరఫున కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి గ్రామంలో స్పెషల్గా ఏంటంటే తాండాపులలో రాత్రిపూట మేము కార్యక్రమాలు అనేది అవగాహన కార్యక్రమాలు బాల కార్మికుల విషయంలో కావచ్చు, అంటే పిల్లల చట్టాలపైన, మహిళా చట్టాలపైన కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తాండాలు మారుమూల తాండాలలో కూడా అనేక కార్యక్రమాలు ఈ ఏప్రిల్ మాసంలో, మే మాసంలో కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్న విషయాలు ఏంటంటే బాల్య వివాహాలు కావచ్చు, బాల కార్మికులు కావచ్చు, లేకపోతే బడిలు పిల్లలు కావచ్చు, మారుమూల గ్రామాల్లో ఉన్న తాండాలలో కానీ, లేకపోతే మారుమూల గ్రామాల్లో కానీ జరుగుతుంది కనుక ఇటువంటి విషయాలు వారికి అవగాహన కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారంగా మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ సెమీ ఆర్ఫాన్ పిల్లలు కూడా మేము మిషన్ మాస్టర్ల కింద వాళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ 273 మంది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అంటే జిల్లా అధికారుల యొక్క సహకారంతో, డిఎల్ఎస్ఐ సెక్రటరీ మేడం యొక్క సహకారంతో, మాకు సపోర్ట్ తోటి ప్రతి ఎవ్రీ మంత్ మా శిష్యులు వాటిని కూడా మిగతా కోటగిరి కూడా మీరు వెళ్ళడం జరిగిందని చెప్తారు. అయితే మీకు ఏదైనా మాకు చెప్పాలంటే మీరు మమ్మల్ని ఆదేశించండి. మేము మీ ఆదేశాలను శిక్ష వహిస్తాము. ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నాము పిల్లల కోసమే. కనుక ఏదైనా తప్పులు ఉన్నా కానీ మీరు మాకు చెప్పి సర్ది చెప్పి కూడా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పండి. మేము ఆ విధంగా నడుచుకుంటాము. తర్వాత మీరు పోయిన మంత్ కూడా మా హోమ్కి విజిట్ చేసినప్పుడు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి తెలుపడం జరిగింది. ప్రతి విషయంలో కూడా మా సూపరింటెండెంట్ మేడము, లీడర్లో మేడము,
క్లాసు, తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా ప్రాక్టీస్ రాలేదు. ఇంకా డ్యాన్స్ కార్యక్రమం మాత్రము ఫస్ట్ టైం. అంటే మీరు ఒక సలహా అంటే ఒక ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కదా. అంటే ఇలాంటి విషయాలలో మేము అంటే మీరు ఏదైనా చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కనుక ఈ బాల కార్మికుల దినోత్సవము మన బాల సదనంలో మన పిల్లల మధ్యలో నిర్వహించడం అనేది చాలా మంచి అనిపిస్తుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మేడం ఎవరో తెలుసా? చెప్పండి మేడం, మీరు ఏం చెప్పండి, ఎవరు ఎక్కడ పని చేస్తారు? మేడం, గౌరవ జడ్జి మేడం గారు మీకోసం ఎవ్రీ మంత్ ఇక్కడికి విజిట్ చేస్తారు. ఓకే, ఇవాళ కూడా మీ దగ్గరికి రావడానికి కారణము మీలో మన డిపార్ట్మెంట్ గురించి మనం ఏమేం చేస్తున్నాము, పిల్లల కోసం ఎన్ని నిర్వహిస్తున్నాం అన్నది అన్నీ చెప్పాడు. కాబట్టి మీకోసం మేడం గారు ఎందుకు వచ్చారన్న విషయం నేను చెప్తాను, సరేనా? మిమ్మల్ని ఈ స్థాయిలో మిమ్మల్ని రెడీ చేయాలన్న ఉద్దేశంతో మన దగ్గరికి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. అందులో మేడం గారు ఈ జిల్లాకు జడ్జి మేడం. మనం కూడా ఇక్కడ చదువుకుంటుంటాం, ఊరికనే కాదు, హాస్టల్లో తినడం, పడవడం, వెళ్ళడము, మిమ్మల్ని ఇట్లా సెంటర్ ఇవ్వడం కాదు ముఖ్యం. మీరు కూడా మేడం లాగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ లాగా, మన కలెక్టర్స్, జిల్లా కలెక్టర్స్ అందరు ఆఫీసర్స్ లాగా తయారు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, అవునా కదా? మన ఇల్లు మన వేరే ఊరు నుంచి వచ్చినాము. ఇక్కడ అందరము ఒక దగ్గర కూర్చొని ఇక్కడ సెంటర్ పొందుతున్నాం. మన మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున మనకి అవకాశాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం మనకి ఇస్తున్నప్పుడు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకొరకే మన మేడం గారిని మీరు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఏంటి ముఖ్యము, బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం. అంటే మన నెగ్లెక్టెడ్ చైల్డ్ కానీ బాల కార్మికులు కానీ అండర్ 14 years పని అంటే ఇంట్లో పని కాదు, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. ఇంట్లో పని మన పని మనం చేసుకోవాలి. బయట మనం చదువు మానేస్తూ పనిలోకి వెళ్ళడం అంటే ప్రమాదకరమైన ప్లేసెస్లో పని చేయడము అట్లాంటివి చేయకుండా మనం నిర్మూలించే కార్యక్రమాలను ఈరోజు ఒక ప్రత్యేక దినంగా మనం నిర్వహిస్తాం. ఇట్లాంటివి మనం చేయకూడదు, ఓకేనా? మీరు కూడా ఎక్కడన్నా మన స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ గుర్తిస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకు చైతన్య సార్కి 109 అందరికి తెలుసు కదా నంబరు, చైల్డ్ హెల్ప్ లైన్ ఒకసారి చెప్పండి. 1098కి కాల్ చేయాలి, ఓకేనా? ఇంకా మనకి ఏమన్నా అవసరాలు ఉంటే ఈరోజు మన పెద్ద మేడం గారు వచ్చారు కదా, గౌరవ జిల్లా మేడం గారు, జిల్లా జడ్జి మేడం గారు వచ్చారు. కాబట్టి మీరు మీ సమస్యలను కానీ ఇంకా మేడం మేము ఇట్లా చేయగలుగుతాం, చేస్తాము, మాకు ప్రోత్సాహాన్ని అందించండి అని మీరు కూడా మేడం దృష్టికి తీసుకురావచ్చు, సరేనా? మనం ఏం చేయాలా? చక్కగా చదువుకోవాలి. ఎక్కడన్నా ఎవరికన్నా ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ ఏదన్నా హాని జరుగుతుందంటే ఇమ్మీడియట్గా 1098కి కాల్ చేయాలి, ఓకేనా? ఎవరు ఫోన్ తీసుకొని అడిగినా కానీ చేస్తారు. మీకు ఫోన్ లేదు అది అనుకోద్దు, ఓకేనా? మీకు కూడా ప్రాబ్లం ఏదైనా ఉంటే నేను పక్కనే ఉంటాను కదా, తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. ఆఫీసర్ యువన్ సార్ మాట్లాడారు. పిల్లలు గుడ్ మార్నింగ్. చేతులు తీసేయారు, ఇట్లా ఫ్రీగా ఇట్లా తీసేయండి. నా లెక్కలు తీసేయండి, చేతులు తీసేయండి, చేతులు కట్టుకోవద్దు. ప్రశాంతంగా కూర్చుండండి. మీకు చిన్నపిల్లలు పని చేయకూడదు అని తెలుసా? తెలిసింది కదా, చిన్నపిల్లలు పని చేయకూడదు. ప్రపంచంలో చిన్నపిల్లలు బాగా మంది పనిచేస్తున్నారు. మన నిజామాబాద్లో కూడా పని చేయవద్దు అని మీరు మంచిగా కావాలి అని
మీకు అర్థమయ్యేందుకు చెప్పేందుకు మేము ఇక్కడికి వచ్చినాం. చిన్నపిల్లలకు పనికి పెట్టుకోకూడదు. మిమ్మల్ని ఎవరైనా పనికి రమ్మంటే మీరు వెళ్ళకూడదు. పని పెద్దోళ్ళు చేయాల్సిన పని అంతా మీతో చేయించి మీకు పైసలు ఇవ్వకుండా ఇలా కొడతారు చేస్తారు అని ప్రభుత్వము, మా గవర్నమెంట్, తర్వాత మా లేబర్ ఆఫీస్ వాళ్ళు, తర్వాత పోలీసు వాళ్ళు, తర్వాత మీ ఆఫీసర్లు, జడ్జమ్మ గారు, వీళ్ళందరూ మీకోసం వచ్చినాం. ఏంటిది అని అంటే మీరు మంచిగా చదువుకోవాలి. చదువుతారా? మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. మంచిగా ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచి పిల్లలు తయారై ఈ దేశానికి మంచి చేయాలి. ఈ దేశానికి మంచిగా అంటే ఏంటంటే మీ కుటుంబాలను మీరు మీ శక్తిని మీరు పిల్లలుగా ఉండి పెద్దవాళ్ళు అవుతుంటారు. కాబట్టి ఎవరు మిమ్మలను చెడ్డగా చూడకుండా, ఎవరు మీతో చెడ్డగా మాట్లాడకుండా ఉండేటట్టు మిమ్మల్ని మీరు శక్తి సంపాదించుకోవాలి. అంతేకాకుండా మిమ్మల్ని ఎవ్వరు కూడా పనికి రమ్మంటే వెళ్ళకూడదు. తప్పనిసరి ప్రభుత్వము ఎడ్యుకేషన్ చట్టం ఒకటి తెచ్చింది, తర్వాత బాల కార్మికుల చట్టం తెచ్చింది. ఇట్లా తర్వాత మీకు కంపల్సరీ అనారోగ్యమైతే కూడా డాక్టర్లను ఇక్కడికే పంపించే ఏర్పాటు అమ్మగారు జడ్జమ్మ చెప్పారు ఇప్పుడే. సో ఇట్లా అన్ని సౌకర్యాలు మీకు ఇక్కడికి మీకే తయారు చేయడానికి మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు మీ శక్తిని, మీ ఆరోగ్యాన్ని, మీ జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి పిల్లలు కావాలి. నేను మిమ్మల్ని బోరు కొట్టే తలుచుకోలే, మీరు మంచిగా అవుతారని నేను ఆశపడుతూ, మీరు చిన్నపిల్లల పనికి పోకూడదు అని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు జడ్జి మేడం అమూల్యమైన సందేశాన్ని లేబర్ ఆఫీసర్ గారికి, చైతన్య గారు, డీసీపీఓ గారికి, విజయలక్ష్మి గారు, డిఆర్డి కోఆర్డినేటర్ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలందరికీ, మీ భవనే కదా, శిశుభవన్ మీదే కదా, మీ అందరికీ కూడా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుంటున్న సందర్భము మేడం చెప్పారు, తెలుసు కదా. ఏమని చెప్పారు? ఎందుకు వచ్చినాము ఈరోజు మేమంతా ఇక్కడికి? బాగా రోజు అందరు రాం కదా, ఇవాళ ఎందుకు వచ్చినాము? ఈరోజు బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం. అంటే బాల కార్మికులు ఉండదు, నిర్మూలన అంటే తొలగించడం, తీసేయడం. బాల కార్మికులని తొలగించడం కోసం వచ్చాం. కానీ మీరంతా బాల కార్మికులా? మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా? లేదు. మరి మీకు చెప్పడంలో మా ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది కల్పించాలి. ఎందుకంటే కొంచెం మనం అంతా ఏ దేశంలో ఉంటున్నాం? మన దేశం పేరేంటి? తెలంగాణ దేశం అనేది మంచి చదువుకోవాలి. మరి ఇంత పెద్దగా దేశం పేరు తెలియకపోతే ఎట్లా? తెలంగాణ దేశంలో చాలా రాష్ట్రాలు ఉంటాయి, అందులో తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. ఏమైనా దేశంలో అంటే ఫస్ట్ ఏ దేశమైనా సరే ఏముండాలి? ఏముంటే దేశం అంటాం దాన్ని? అడగండి, చెప్పండి. ప్రజలు ఉండాలి. మనుషులు లేకపోతే కంట్రీ అనేది ఉండదు. అవునా? చెట్టు, చేమ, పర్వతాలు ఇవి ఉన్నంత మాత్రాన కంట్రీ అని డిసైడ్ చేయలేదు. అందులో ఎవరు ఉండాలి? పౌరులు ఉండాలి. అంటే మనుషులు ఉండాలి. మనుషులు అంటే మనుషులు బ్రాడ్గా డివైడ్ చేస్తే ఎవరెవరు వస్తారు? మనుషులు అంటే చెప్పండి అమ్మా. మనుషులు అని గుర్తించగలిగిన వాళ్ళలో ఎవరెవరు ఉంటారు? పెద్దవాళ్ళు ఉంటారు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు. అంటే ఒక ఏజ్ 60 దాటిన వాళ్ళు ఉంటారు. తర్వాత తల్లిదండ్రి ఏజ్ అంటే 30 to 50 దాటిన వాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. బ్రాడ్గా ఇంకే నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి చట్టాల ద్వారా అన్నీ తెలుసు. వాళ్ళ యొక్క అంటే ఫుడ్ని పొందే హక్కు ఉంటుంది, తర్వాత చదువుకునే హక్కు ఉంటుంది, ప్రేమని పొందే హక్కు ఉంటుంది. కానీ ఇవన్నీ అందరికీ దక్కుతున్నాయా? ఎంతోమంది ఇవాళ రేపు మనం బయట చూస్తుంటే మన శిశువులు పక్కన చూస్తారు కదా, మరి మీకు డైరెక్ట్ రోజు కనబడుతున్నారు. ఎంతమంది చిన్నపిల్లలు పడేసిపోతున్నారు. మరి అది ఎందుకు పెట్టింది గవర్నమెంట్? వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం. అలా ఒక పాప కానీ ఎవరైనా
చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అర్థమైనా? వాళ్ళని తీసుకొచ్చి పెరిగి పెద్ద చేసేంత తర్వాత వాళ్ళకి అప్పగించారు. అలాగే పిల్లలు సార్ చెప్పారు కదా, 14 years బిలో ఉన్న పిల్లలు కూడా హాయిగా ఆడుకోవాలి, చదువుకోవాలి. వాళ్ళకి రెండే పనులు. 14 నుంచి 18 వరకు కూడా ఉన్న పిల్లలకి కొన్ని పనులు చేయొచ్చు. అవి కూడా ఎట్లా చెప్పారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఇలా స్మోక్ వచ్చేవి, పొల్యూషన్ ఉండేవి, అట్లాంటివి కాకుండా మామూలు పనులు చేయొచ్చు, అంటే సంపాదన కోసం. అయితే మనకి బయట చూస్తే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని వాడుకుంటారు పనులకి. ఎందుకంటే వాళ్ళకి తప్పు కాదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లలు వచ్చి సాయం చేస్తే ఇంకా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా మాకు, ఏదైనా వాళ్ళు చేయగలిగే పని ఉంటాయని చెప్పేసి పిల్లల్ని ప్రయోగం చేస్తారు. ఏంటి పని చేద్దాం రండి డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఆహారంకి వెళ్ళడానికి కూడా అంటే పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళు. కానీ అక్కడ ఏమవుతుంది, ఈ పిల్లలు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఫుడ్ లభిస్తుంది, కానీ వాళ్ళ హక్కులు కోల్పోతారు. వాళ్ళు చదువుకునే బాల్యం హక్కులు కోల్పోయారు, చదువుకునే రైట్ ఉంటుంది వాళ్ళకి, అది కోల్పోతుంది. అయితే ఈ మన ICW అంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అట్లా పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి చదువు చెప్పేయాలి మీరు అని చెప్పేసి పెట్టింది. ఈ గృహం కూడా అందుకే నిర్మించబడింది. అర్థమైనా? దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇట్లా రోడ్ల మీద తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు కానీ, లేకపోతే తల్లిదండ్రులు చూడలేక ఉన్న పిల్లలు కానీ, రోడ్డు మీద అనాథలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి చదువు చెప్పించాలి, వాళ్ళకి తిండి పెట్టాలి అనేది గవర్నమెంట్. ఎందుకంటే నేటి వాళ్ళలే రేపటి పౌరులు అనేది మనకు తెలుసు కదా. మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. మీరు ఎవరు చూడలేదనుకోండి, మీరు ఏమైపోతారు, అంతా చెడు వైపు అట్రాక్ట్ అయిపోతారు. చెడ్డ పనులు చేయడం వల్ల సొసైటీకి ఏమవుతుంది, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మీరు పెద్ద అయినాక కూడా ఇట్లనే కొనసాగుతుంది, అంతే కదా, మనం ఆపలేము కానీ. అందుకని అటువంటి వాటికి పిల్లలంతా పోకుండా మీకు ఇక్కడ ఒక సంరక్షణ గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉండి మంచిగా ఫుడ్ పెడతారు, మంచి చదువుకోవాలి మీరందరూ. అర్థమైనా? మీలో ఉన్న టాలెంట్స్ మేడంకి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాము, అందరికీ దేవుడు ఏదో ఒక రకమైన శక్తిని ఇస్తాడు, ఒక మంచి లక్షణాన్ని ఇస్తాడు. దాన్ని గుర్తించండి. ఇందులో ఉన్న ఎంతోమంది మీలో ఉన్న వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్ని బయటకు తీసుకురాగలిగితే మనం మిమ్మల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుకోగలుగుతాం. అర్థమైందమ్మా? ప్రతి వ్యక్తికి ఇస్తారు దేవుడు, అందరికీ ఉంటుంది ఏదో ఒకటి. దాన్ని గుర్తించుకోవాలి. మంచి నడవడిక, అలాగే సొసైటీని అబ్జర్వ్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి. కాకపోతే మీరు ఇక్కడ ఉండడం వల్ల బయట తెలియదు, కానీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీరు స్కూల్లో అందరితో పాటు చదువుతారు కదా, వేరే పిల్లలు కూడా వస్తుంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు కదా వాళ్ళ చుట్టుపక్కల ఏమవుతుంది, ఎట్లా ఉంది సొసైటీ అనేది, అవన్నీ వినండి. సమస్యలు ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆమె చెప్తుంది అనుకో, మా బాబాయ్ కూతురు ఉంది చదువుకుంటలేదు పనికి వెళ్తుందని, తెలుస్తుంది కదా, మీకు తెలుస్తుందా? అట్లా ఎవరైనా తెలిసినప్పుడు మీరు మేడం గారు చెప్పారు కదా 1098 దానికి కాల్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తే వాళ్ళు వెళ్ళి అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళని తీసుకొచ్చి మంచి చదువులు చదివించడము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం చేస్తాం. అర్థమైందమ్మా? మేము అందరూ మంచిగా చదువుకోవాలి. మీకు గవర్నమెంట్ మంచి అవకాశాలు ఇచ్చింది ఇక్కడ. మంచిగా స్కూల్ పంపిస్తున్నారు రోజు. మీరు ఎప్పటి నుంచి పోతారు కదా స్కూల్కి. మీకు ఏ సమస్య ఉన్నా నేను నెలలా వస్తాను, నాకు చెప్పొచ్చు. ఏదైనా కావాలంటే మొన్న వచ్చినప్పుడు అడిగారు కదా, ఆ రోజు సెలవుల్లో మామూలుగా విజిట్ కానీ వస్తే డ్యాన్స్ చేస్తున్నారు, మంచిగా అనిపించింది. అయ్యో వీళ్ళకి ఏమైనా ఉంటే మీరే అడిగారు, మీ హక్కులు మీకే తెలిసినాయి కదా, మీరే అడిగారు టీచర్ కావాలా మేడం నాకు అని. అవునా? మేడం గారు అడగగానే పెట్టించారు. ఇంకేంటి అలాగా మీకు తెలియాలి, మీ టాలెంట్స్ మీకే తెలుస్తున్నాయి కదా. మేము డాన్స్ చేయాలనుంది, అలాగే ఎవరైనా కావాలి. తర్వాత నేను అనుకున్నది ఏంటంటే మేడం, ఈ బాలభవన్లో సమ్మర్ మొత్తం ఉంటుంది, మరి వీళ్ళని అక్కడ జాయిన్ చేయకూడదా, మనం అటాచ్ చేయకూడదా? లాస్ట్ ఇయర్ చేస్తాం కదా, ఈసారి ఇక్కడ పెట్టినాం కదా, బాగా కానీ ఇక్కడ ఎవరు రాలేదు. లేదు డాన్స్ ఉన్నారు చూసి నేర్చుకున్నాం. మీరు చెప్పిన తర్వాత డాన్స్ అది చేస్తారు, కానీ వీళ్ళు సమ్మర్లో వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా మేడం. వీళ్ళందరూ బాలభవన్లో అక్కడ నేర్పిస్తున్నారు, పక్కనే దగ్గరే కదా. లేకపోతే వాళ్ళనే ఇక్కడికి మనం ఏమో ఎట్లా చేస్తారో మీరు ఈసారి ఎవరు అయితే ఎవరైనా ఒక చూడటాన్ని ఇక్కడ పెట్టు వాళ్ళకి. ఎందుకంటే చూడండి అట్లా ఏమన్నా వాళ్ళకి రిక్రియేషన్ కూడా అవసరం. స్కూల్ చదివే కాకుండా ఇంకా నా కళలు ఆర్ట్స్ నేర్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. పిల్లలకి వివరంగా వివరించారు మేడం, చాలా చాలా థ్యాంక్స్.
అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరము జూన్ 12వ తారీఖు నాడు ఈ బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే యాక్చువల్గా ఇది రేపు చేయాలి. రేపటి నాడు పిల్లలందరూ ఈ శిశుహార్లో ఉన్న పిల్లలందరూ కూడా తప్పకుండా మా స్కూల్స్కి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈరోజు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. బాలికల హక్కులు తెలియపరచడం జరిగింది. 14 years వరకు వాళ్ళకి నిర్బంధ విద్య ఉన్నది. ఎవరు కూడా తల్లిదండ్రులు వాళ్ళని పనిలోకి పంపడానికి కుదరదు. అయితే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే బాల్య వివాహాల గురించి, పిల్లలకి రద్దు గురించి, తర్వాత పిల్లల హక్కుల గురించి తెలపడం జరిగింది. అందరికీ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం కూడా జరుగుతున్నది. పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండి హ్యాపీగా చదువుకోవాలని వాళ్ళకి బోధన చేయడం కూడా జరిగింది. ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటుంది. ఈ అంతర్జాతీయ చైల్డ్ లేబర్ వ్యతిరేక దినాన్ని అందరూ పాటించి చిన్నపిల్లలను వారి హక్కులను కాపాడుతూ వారిని పనిలో పెట్టుకోకుండా ఉండాలి. ప్రభుత్వం యొక్క ఉద్దేశం లేదా రేపటి సమాజం యొక్క ఉద్దేశాలు దృష్టిలో పెట్టుకొని యాజమానులు కానీ, తల్లిదండ్రులు కానీ, సొసైటీ కానీ చిన్నపిల్లలను వారిని పనిలో ఉండకుండా చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం బడి బయట ఉన్నవాళ్ళు కూడా బడిలోకి వెళ్ళాలి. అదే కాకుండా ప్రభుత్వం యొక్క పాఠశాలలు కూడా, వైద్య విధానం కూడా చిన్నపిల్లలకు అనుకూలంగా ఉంది కాబట్టి వాటన్నింటినీ ప్రభుత్వ ఉద్దేశాలను అనుసరించి పనిచేసి బాల కార్మిక వ్యతిరేక దినాన్ని అందరూ పాటించి ఎప్పుడు కూడా చిన్నపిల్లలతో పని చేయించకూడదు అనేది ఒక ప్రాముఖ్యత తీసుకోవాలి. అంతేకాకుండా వారు ప్రొడక్షన్ చేసినవి కానీ అన్ని విషయాల్లో కానీ వాళ్ళు చిన్నపిల్లల చేత పని చేయించలేదు అనే ఒక ముద్ర ఉంటుంది, లేదా ఒక లేబుల్ అట్టుపెట్టి అది విక్రయించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కార్మిక శాఖ హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళ తర్వాత న్యాయ సేవా సదన్ తర్వాత ఈ చిన్నపిల్లల కోసం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, ICDS ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వైద్య విధానం డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వారి వారి సహకారంతో చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకుండా చూసే పని చేస్తున్నారు. ఇదంతా సామూహికంగా లేదా లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి కూడా మేమందరము అనేక సార్లు ఇన్స్పెక్షన్ చేయడం కానీ లేదా స్మైల్ అండ్ ఇంకా ముస్కాన్ 2 విధానాల ద్వారా మిస్సింగ్ చైల్డ్ అటువంటివి కూడా చేయడం జరుగుతుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి పనులు జరుగుతుంటాయి. కాబట్టి మీకు ఇవాళ మా రిక్వెస్ట్ ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదు అని మా విన్నపం. దయచేసి అందరూ గమనించి వీటిని అమలుపరచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.
పేరు వినోద, బాలసదనం సూపరింటెండెంట్, నిజామాబాద్ సుభాష్ నగర్. ఈరోజు బాలసదనంలో బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎల్ఎస్ఏ మేడం పద్మా మేడం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్లనే మనకు చైల్డ్ లేబర్ ఆఫీసర్ నోవాం సార్ మరియు బీఆర్బీ కోఆర్డినేటర్ విజయలక్ష్మి మేడం మరియు డీసీపీఓ చైతన్య సార్ వీరు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎల్ఎస్ఏ మేడం పిల్లలకి బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం గురించి చక్కగా వివరించడం జరిగింది. అలాగే పిల్లలకి ఫ్రూట్స్ మరియు బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరియు పిల్లలు బాల కార్మికుల నిర్మూలన ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా బాలల్ని కాపాడాలనే విషయాలను చక్కగా వివరించడం జరిగింది. మరియు టోల్ ఫ్రీ నంబర్స్ గురించి కూడా మరియు చైల్డ్ రైట్స్ గురించి కూడా చక్కగా వివరించడం జరిగింది. చిల్డ్రన్ హోమ్లో ప్రజెంట్ 39 చిల్డ్రన్స్ ఉన్నారు. వారికి డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలు డ్యాన్స్ చేయడం జరిగింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు డ్యాన్స్ నిర్వహించడం జరిగింది. ఆ డ్యాన్స్ కార్యక్రమాన్ని కూడా డిఎల్ఎస్ఏ మేడం అభినందించడం జరిగింది. బాలసదనంలో మార్నింగ్ 7:30కి రాగి జావా, మిల్క్ అంటే రాగి జావలో మిల్క్ మిక్స్ చేసి బెల్లం మిల్క్ మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరియు టిఫిన్ 8:30కి టిఫిన్ మెనూ ప్రకారము టిఫిన్ పెట్టడం జరుగుతుంది. మధ్యాహ్నం అన్నం మరియు పప్పు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలతో డైలీ ఎగ్ పెట్టడం జరుగుతుంది. ఈవినింగ్ స్నాక్స్ మెనూ ప్రకారం పల్లిపట్టి కానీ, రాగి లడ్డు, నువ్వుల లడ్డు, మొలకెత్తిన గింజలు, అట్లానే డైలీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈవినింగ్ డిన్నర్కి రైస్, పప్పు, కర్రీ, పప్పు మరియు వెజిటేబుల్స్తో కూరగాయలు, పాపడ అవి పెట్టడం జరుగుతుంది. మన పిల్లలందరికీ కూడా ప్రజెంట్ ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి మనకు స్కూల్కి 1st to 5th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్కి పంపించడం జరుగుతుంది. 5th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని మనము కేజీబీవీస్లో జాయిన్ చేయడం జరుగుతుంది. 6th to 10th క్లాస్ వరకు. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి పాలిటెక్నిక్ కానీ మరియు ఇంటర్ ఏది మనకు ఇంట్రెస్ట్ని బట్టి పాలిటెక్నిక్లో జాయిన్ చేయడం జరుగుతుంది. మరియు ఇంటర్ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది.